రాష్ట్రంలో నేరాల కంటే రోడ్డు ప్రమాదంలో 10% మంది ఎక్కువగా మరణిస్తున్నారన్నారు డీజీపీ శివధర్ రెడ్డి. రోడ్డు ప్రమాదాలు నివారించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా అరైవ్ అలైవ్ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమాన్ని రవాణా శాఖ పోలీసులు ఉద్యమంలా ముందుకు తీసుకెళ్తున్నామని చెప్పారు. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లలో పర్యటించిన డీజీపీ అరైవ్ అలైవ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. హెల్మెట్ పెట్టుకోకపోవడం వల్లే 2-వీలర్ వాహనదారులు ఎక్కువగా చనిపోతున్నారని చెప్పారు డీజీపీ శివధర్ రెడ్డి. కంట్రోల్ చేయాలి. ఇది కేవలం ఓన్లీ పోలీస్ డిపార్ట్మెంటు, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంటు అన్నది కాదు. అందరూ ప్రజలందరూ కూడా ఇందులో మమేకమైపోవాలి, ఒక ఉద్యోగం లెక్క దీన్ని తీసుకుపోవాలి అన్న ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఈ విషయాన్ని చెప్పినప్పుడు వారు వెంబడి సత్వరం స్పందించి దీన్ని ఒక్క పోలీస్ డిపార్ట్మెంట్, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ కాదు, అన్ని శాఖలు కూడా, ప్రభుత్వంలో ఉన్నటువంటి అన్ని శాఖలు కూడా ఒక 1 వీక్ పాటు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని ప్రజలలో తీసుకుపోవాలి. ఇది కేవలం ఒక చిన్న కార్యక్రమం లాగా కాకుండా ఒక ఉద్యమం లాగా, ఒక మిషన్ లేక, ఒక క్యాంపెయిన్ లేక చేయాలి అన్న ఉద్దేశంతో అటు అన్ని శాఖల, ప్రభుత్వ శాఖల వాళ్ళు, అట్లానే వార్డు మెంబర్ స్థాయి నుంచి సీఎం స్థాయి వరకు, ముఖ్యమంత్రి స్థాయి వరకు అందరూ కూడా ఇందులో పూర్తి ఇన్వాల్వ్ చేయాలన్న ఉద్దేశంతో దీన్ని ఏర్పాటు చేసినాం. మెయిన్గా మనకు అవుతున్నటువంటి యాక్సిడెంట్లలో మనం చేసే తప్పులే. రోడ్డు కింద నెట్టేస్తాం, రోడ్డు బాగాలేదనో లేకపోతే ఇంకేదో బాగాలేదని చెప్తాము. రోడ్డు బాగాలేకపోవచ్చు, కొన్ని తప్పులు ఉన్నాయి, కానీ ఎక్కువ మంది చనిపోయేది మనం చేసే మిస్టేక్ల వల్లనే. నేను ఎప్పుడు నా జీవితంలో ఎప్పుడు హెల్మెట్ పెట్టుకోలే, కానీ ఇంటికెళ్ళని పోయినాయి. కాబట్టి హెల్మెట్ పెట్టుకోవడానికి, ఇంటికెళ్ళి పెట్టుకోవడానికి ఏం సంబంధం లేదు, అది అర్థం చేసుకోవాలి. హెల్మెట్ పెట్టుకుంటారు కానీ దాన్ని స్ట్రాప్ పెట్టుకోరు. స్ట్రాప్ అంటే ఈ కింద ఉన్నటువంటి స్ట్రాప్ ఏదైతే ఉంటుందో బిగించుకోవాలి, అది బిగించుకోకుండా హెల్మెట్ పెట్టుకొని నడిపిస్తుంటారు. స్ట్రాప్ పెట్టుకోకుండా, బక్కలప్ చేసుకోకుండా హెల్మెట్ నడిపిస్తే హెల్మెట్ పెట్టుకున్నట్టే. ఎందుకంటే యాక్సిడెంట్ అయినప్పుడు ముందు ఎగిరిపోయేది హెల్మెట్, నెత్తి మీద నుంచి ఎగిరిపోయేది హెల్మెటే. తర్వాత మన తలకాయ కింద పడుతుంది, ప్రాణం మీదకి వస్తుంది. రెండో విషయం ఏంటంటే, ఒక హెల్మెట్ పెట్టుకోవడం ఒక ముందు కూర్చుని నడిపిస్తున్నాయనే కాదు, ఎందుకు కూర్చున్నాయన్నా కూడా హెల్మెట్ పెట్టుకోవాలి. అట్లనే చిన్నపిల్లలు ఎవరన్నా ఉంటే 4 గంటల కంటే వయసు ఎక్కువ ఉన్న పిల్లలు, వాళ్ళు కూడా హెల్మెట్ పెట్టుకోవాలి. వాళ్ళ తలకు సరిపోయేటువంటి సైజు ఉన్నటువంటి హెల్మెట్ కూడా లభిస్తాయి బయట మార్కెట్లో. కాబట్టి ఇద్దరు కూర్చుంటే వెహికల్ మీద ఇద్దరు పెట్టుకోవాలి. చిన్నపిల్ల కూర్చున్నా కానీ చిన్నపిల్ల కూడా హెల్మెట్ పెట్టాలి. కార్లో కూర్చునే పద్ధతి మనకు తెలియదు, ఏ రకంగా కార్ డ్రైవర్ చేయాలో మనకు తెలియదు. కేవలం కారు ఉందన్నట్టు బోర్డు మీద పోతున్నాం, కానీ దానివల్ల ఎంత ప్రమాదం జరిగితే ఎంత ప్రమాదమో మన కుటుంబానికి మనకు అనేది అర్థం చేసుకోలేకపోతున్నాం. కాబట్టి కార్లు కూర్చున్నారంటే తప్పకుండా సీట్ బెల్ట్ పెట్టుకోవాలి. ముందున్న కూర్చున్నా, ఎంత కూర్చున్నా కానీ, ఎవరు కూర్చున్నా